బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తా ఉంటది. కేవలం కేసీఆర్ గారి ఆనవాళ్ళను దూడిపేయడం కోసమే పనిచేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి. మార్పులు అంటే జరిగిన మార్పులని పరిగణలోకి తీసుకొని. మరి గతంలో కేసీఆర్ చేసింది ఏందన్న? పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులన్నిటిని కూడా ఎడారి చేసి పెట్టిండు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారని చెప్పి పెద్ద ఎత్తున నడుస్తా ఉన్నది కదా. మరి దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? మీరు పాలమూరు అంటారు కదా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం కూడా తిరగండి, రంగారెడ్డి జిల్లాలో తిరగండి. ఎక్కడనైనా 14 ముందు వ్యవసాయం ఎట్లుండే, 14 తర్వాత వ్యవసాయం ఎట్లుండే, సాగునీరు ఏ రకంగా బారింది, ఎన్ని రిజర్వాయర్లు నిర్మించాం, ఎన్ని కాలువలు నిర్మించాం, ఎన్ని రకాలుగా మౌలిక వసతులను సమకూర్చి గోదావరిని అనుసంధానం చేసే ప్రక్రియలో భాగమే కదా. కృష్ణానదిలో నీరు రావడం లేదు, అందుకని మీరు ఏ జిల్లాకు పోండి, ఆ జిల్లాలో ఏ నియోజకవర్గం పోండి, విపరీతమైన రిజర్వాయర్లు, కాలువలు ఆల్రెడీ మనం 85% పూర్తి చేసాం. ఆ ప్రక్రియ భాగంలో వేగవంతంగా కాళేశ్వరం 3.5 ఏళ్లలో మనం పూర్తి చేసుకొని అనేక రిజర్వాయర్లు 240 TMCలను నిల్వ చేసుకునే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. గోదావరి పైన 3 బ్యారేజీల నిర్మాణం చేసుకొని, ఇన్కంప్లీటెడ్ ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేసుకొని, ఇన్కంప్లీటెడ్ ఉన్న మిడ్ మేనర్ను పూర్తి చేసుకొని, మల్లన్న సాగరు, కొండపోశమ్మ, రంగనాయక సాగర్ లాంటి అనేక భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేసుకొని, టన్నెల్స్ నిర్మించుకొని, లిఫ్ట్లను నిర్మించుకొని, అనేక చెక్ డ్యామ్లను నిర్మించుకొని, అలాగే 50,000 చెరువుల పునర్నిర్మాణం చేసుకొని, మనం మొత్తం ఎక్కడికక్కడ నదులను, వాగులను, చెరువులను, రిజర్వాయర్లను అనుసంధానం చేసుకొని, మిషన్ భగీరథను పూర్తి చేసుకొని, ఈ ప్రాజెక్టులకి మిషన్ భగీరథని అనుసంధానం చేసుకొని, హైదరాబాద్కు తాగునీరు మొత్తంగా కూడా ఉచితంగా ఇస్తూ, 365 రోజులు 24 గంటలు తాగునీరు ఇస్తూ, హైదరాబాద్ను అనుసంధానం చేస్తూ, పరిశ్రమలకి ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీరుని అనుసంధానం చేస్తూ, ఎక్కడనైనా నీటి కొరత ఏర్పడిందా? 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇచ్చేందుకు 1,35,000 కోట్ల రూపాయల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విద్యుత్తుకు ఎట్లిచ్చామో, ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వడానికి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడానికి, ప్రతి చెరువులో నీళ్ళు ఉండడానికి, ప్రతి వాగులో నదుల్లో నీరు నిల్వ చేయడానికి, పడ్డ ప్రతి వర్షపు చుక్కని నిలువరించడానికి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడానికి, ప్రతి పరిశ్రమకి కావలసిన నీటిని ఇవ్వడానికి యావత్ తెలంగాణని నదుల అనుసంధానం చేసి గ్లోబలైజ్ చేశాం. అందుకనే విపరీతమైన భూగర్భ జలాలు పెరిగాయి. అందుకనే విపరీతంగా వర్షపు నీరు నిల్వ చేసుకోగలిగాం. ఏకకాలంలో ఈ రాష్ట్రంలో 1000 TMCల నీరు చెరువుల ద్వారా కానీ, వాగులల్లో కానీ, బావుల రూపేణ కానీ, రిజర్వాయర్ల రూపేణ కానీ మనం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఎండాకాలం కూడా ఉండింది అంటే ఎంత దూరదృష్టి. చేవెళ్ళ, ప్రాణహిత పేర్లు మార్చి, ప్లేసులు మార్చి, దాని యొక్క వ్యయం మార్చి, అంచనా పెంచి, అక్కడి నుంచి కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టకపోయేటట్టు చేసిండ్రు. సంవత్సరంలోపే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు భారీ పెట్టుబడులు లేవు. మిషన్ భగీరథ యావత్ తెలంగాణలో మనం 50,000 కోట్లతో అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించుకున్నాం. తాగునీరు సంబంధించి వాళ్ళు రూపాయి పెట్టడానికి అవకాశం లే. 1,35,000 కోట్లతో అద్భుతంగా మనం ఎలక్ట్రిసిటీ కూడా నిర్మించి పెట్టాం బ్రహ్మాండంగా. ఆల్రెడీ ఇది కూడా భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టు కూడా విద్యుత్ ఉత్పత్తి 4,000 మెగావాట్ల పైన పూర్తి చేసుకున్నాం. 35,000 కోట్లతో ప్రాజెక్టు కూడా ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం. కరెంటు సంబంధించి పెద్ద పెట్టుబడి లేదు. తర్వాత సాగునీరు సంబంధించి బ్రహ్మాండంగా ప్రాజెక్ట్స్ కట్టుకొని ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు ఇచ్చేదల్లా మేజర్గా ఏముందండి? కార్యాలయాలు కట్టుకున్నాం, మెడికల్ కాలేజీలు మ్యాక్సిమం కట్టినాం, హాస్పిటల్ మ్యాక్సిమం కట్టినాం, విద్యా సంస్థలు చాలా వరకు కట్టినాం. బీఆర్ఎస్ కట్టిందా? ఎస్. మెడికల్ కాలేజ్ ఎస్. అంటే రీసెంట్గా ఒక మంత్రి చెప్తా ఉన్నాడు కదా, కాంగ్రెస్ మేము జిల్లాకు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ అని చెప్తా ఉన్నాడు. జిల్లా సిగ్గుబోద్ది మాట్లాడితే, అది వింటే సిగ్గుబోద్ది. 33 జిల్లాల్లో మెడికల్ కళాశాల శాంక్షన్ చేసింది బీఆర్ఎస్.
వీళ్ళు వచ్చి రెండో ఏడు ఇది. ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజీలో బ్యాచ్లు ఎప్పుడు ప్రారంభమైనాయండి. అంటే కొనసాగింపు. మనం కళాశాలలు పెట్టాం, అడ్మిషన్లు చేసాం, ప్రారంభించాం, డబ్బులు కేటాయించాం, ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చి కొన్ని బిల్డింగ్లు పూర్తి చేయాలి. ఇప్పుడు మా మహబూబాబాద్ జిల్లా ఉంది, ఇప్పుడు 80% పూర్తయింది, ఇంకా 20% అసంపూర్తిగా ఉంది. ఆ 20% నిధులు ఇవ్వాలి. వరంగల్ లాంటి ప్రతిష్టాత్మకమైన జైలుని కూల్చేసి నగరం నడిబొడ్డున వరంగల్లో ఒక అద్భుతమైన 26 అంతస్తుల కార్పొరేట్ స్థాయి ఎయిమ్స్ స్థాయి మనం ఆ వైద్యశాలను నిర్మిస్తున్నాం. ఎంత పెద్ద అద్భుతమైందండి. 1600 కోట్లతోటి బ్రహ్మాండమైన హాస్పిటల్ నిర్మాణం. మొత్తం స్లాబ్లు అయిపోయినాయి, ఫెన్సింగ్ స్టేజ్లో ఉంది, 80% అయిపోయింది. 20% నువ్వు పెట్టాలి కదా. నువ్వు 48 ఏళ్ళు చూసావు, పరిపాలించినావు. 75 ఏళ్ళు దాటింది, 80 ఏళ్ళకి వచ్చింది స్వతంత్రం వచ్చి. మనం తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో ఉన్న హాస్పిటల్లన్నీ, ఉన్న బెడ్లన్నీ, ఉన్న మెడికల్ కాలేజీలని, ఇవాళ ఉన్న మెడికల్ కాలేజీలని, 14 మంది మెడికల్ కాలేజీలని సీట్లని, ఇప్పుడున్న మెడికల్ కాలేజీలని సీట్లని నవ్విపోతురు కదా. నాకేంటి సిగ్గని ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది నడుస్తుంది, ఏది మాట్లాడుతుంది. కేసీఆర్ గారి కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేయాలి, భూస్థాపితం చేయాలి, మళ్ళీ లేవద్దు అని కసికొద్ది మాట్లాడే దుర్మార్గపు భాష దాడినే తప్ప ప్రజలకు అర్థమైంది కేసీఆర్ గారిని ఎక్కడ దూరం చేసుకుందాం అనేది.